సాధారణంగా మనకి శాటిలైట్ గాల్లో నుంచి వచ్చే నెట్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్టార్లింకే. ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే కంపెనీ ద్వారా ఈ యొక్క టెక్నాలజీని ప్రవేశపెట్టి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. బట్ ఈరోజు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక కొత్త ప్రయోగం చేసింది. అది ప్రపంచాన్ని నిర్వివరపరిచింది. స్టార్లింక్ యొక్క పని అయిపోయింది అన్నట్టు జరిగే ఈ యొక్క ప్రయోగంలో సుమారుగా 36,000 కిలోమీటర్ల నుంచి శాటిలైట్ ద్వారా ఇది డేటాని స్టార్లింక్ అంటే చాలా స్పీడ్గా ప్రవేశపెట్టగలిగింది. అంతేకాక ఈ యొక్క దూరం అనేది స్టార్లింక్ అనేది యూజువల్గా 550 కిలోమీటర్ల హైట్ నుంచి పనిచేస్తుంది. బట్ ఇది సుమారుగా 36,000 కిలోమీటర్ల నుంచి పనిచేస్తుంది. అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడుంటారో ఊహించండి. అంతేకాక స్టార్లింక్ ఇచ్చే నెట్ స్పీడ్ కంటే ఈ యొక్క చైనీస్ అకాడమీ చేసిన ప్రయోగంలో వచ్చే నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బహుశా ఇది స్పేస్ టెక్నాలజీలో ఒక సరికొత్త విప్లవం. స్పేస్ని పూర్తిగా డామినేట్ చేసే విధంగా చైనీస్ చేస్తున్న ఈ ప్రయోగాలు చాలా సక్సెస్ అవుతున్నాయి. మనం కూడా ఇంత భారతదేశంలో ఇంతమంది ఉండగా మనం ఎలాంటి ప్రయోగాలు చేయలేకపోవడం ఒక లోటు. మనం కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి భవిష్యత్తులో స్పేస్ని ఆ యొక్క టెక్నాలజీలో డామినేట్ చేసి చైనాపై మన ఆధిపత్యాన్ని చూపిద్దాం. థ్యాంక్ యూ.